నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హైదరాబాద్లో పెరిగిన పెట్రోల్ ధరలు ఒక్కసారిగా లీటర్పై అమాంతంగా రేట్లు పెరగడంతో ఒక్కసారిగా బంక్స్ అన్నీ కూడా సుమారుగా 40% పైగా బంకులన్నీ కూడా స్టాక్ లేక మూతపడ్డాయి. మీరు వింటుంది నిజమే. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. మొత్తం కూడా ఈ వార్త చెక్కలు కొడుతుంది. 40% పైగా బంకులన్నీ కూడా మూతపడ్డాయి. రేట్లు పెంచడం వల్ల స్టాక్ లేక బంక్స్లో ఫ్యూల్ క్రూడ్ ఆయిల్ వార్ సందర్భంగా ఏవైతే వస్తుందో ఆ క్రూడ్ ఆయిల్ మొత్తం నిలిచిపోయింది. బంకులో స్టాక్ లేక బంక్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి అంటూ కూడా ఈ వార్త చక్కర్లు కొడుతూ ఉంది. మరి నిజంగా పెట్రోల్ రేట్లు పెరిగాయా లేక ఇవన్నీ ఉత్త పుకార్లా? నిజంగా 40% పైగా బంక్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్టీవీ. మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న కొన్ని బంక్స్ అన్ని కూడా సర్వే చేద్దాం. మరి ఆ బంక్స్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏ రేటుకి అమ్ముతా ఉన్నారు, నిజంగా పెట్రోల్ రేట్ పెరిగిందా లేదా, బంక్స్ క్లోజ్ అయ్యా లేదా తెలుసుకుందాం రండి. బంక్స్ క్లోజ్ అయిపోతా ఉన్నాయి అంటారు జనాలు. నిజంగా బయట బంకులు అన్ని క్లోజ్ ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి? ఇప్పటికైతే ఓపెనే ఉన్నాయండి. ఇంకా ఫ్యూచర్లో క్లోజ్ అవుతాయని తెలుస్తూ ఉంది మాకు అంతవరకు. పెట్రోల్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉందంటారు. పెరిగితే ఏం పరిస్థితి? అవును, అది మామూలుగా అయితే క్రూడ్ ఆయిల్ పెరిగే కొద్దీ పెట్రోల్ రేట్ పెరుగుతుంది. డీజిల్ క్రూడ్ ఆయిల్ పెరిగే కొద్దీ పెట్రోల్ పెరుగుతాయండి. గ్యాస్ కూడా పెరిగింది. యుద్ధం ప్రభావం పెట్రోల్ మీద పడుతుంటారా? పడినట్లే కదండి, పడింది. పెరిగితే మీ ఆర్థిక పరిస్థితి మీద ఎలా పడుతుంది? చాలా డౌన్ సార్, చాలా డౌన్. ఎలా చేస్తారు? వచ్చే శాలరీస్ తక్కువ, శాలరీస్ పెరగవు, దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి కంపల్సరీగా పడిపోతాయి. ఎలా బ్యాలెన్స్ అయిపోతారు? ఏం చేయలేమండి, దానికి ఏం చేయలేని పరిస్థితి అండి. బంకులు నిజంగానే రేపటికల్లా ఒక 40% బంకులు క్లోజ్ అయితే ఏం చేస్తారు? ఏం చేయడం లేదు, నడిచిపోవాలి, లేకుంటే సైకిల్ తీసుకోవాలి అంతే. ఇంకా మన అంతకంటే ఏం చేయలేం కదా. బస్సులు కూడా తిరగవు, డీజిల్ లేదంటే బస్సెస్ కూడా తిరగవు, ఓన్లీ ఎలక్ట్రికల్ బస్సులే తిరుగుతాయి. అందులో ప్రయాణం చేస్తారు మరి అంతే, ఇంకంతకంటే. థ్యాంక్ యూ సార్. పడవచ్చు కదన్న, తప్పకుండా పడుతుంది. మాకు వచ్చే దాంట్లో ఇంకా పెట్రోల్కి ఎక్కువ అయిపోతే ఇంకా మేము ఎలా కష్టపడాలి. నిజంగా బంకులు రేటు పెరగడం వల్ల బంకులు నిజంగా 40% బంద్ అయితే మీకు ఇవన్నీ బంద్ అయ్యే అవకాశం ఉంది కదా? తప్పకుండా మాలాంటి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది అది. ఎలా బ్యాలెన్స్ చేస్తారు మరి? ఒకవేళ నిజంగా రేట్లు పెరిగితే మీకు వచ్చే రైట్స్కి ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యాక్చువల్గా నేనైతే పార్ట్ టైం చేస్తాను, సో నాకు విషయం కాదు. ఓన్లీ దీని మీదే చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అది. మరి వాళ్ళు గవర్నమెంట్ ఏమన్నా చేయాల్సి వస్తుంది తప్పకుండా. రేట్లు పెంచకుండా చూడడం, లేకపోతే ర్యాపిడో వాళ్ళకి ర్యాపిడో కంపెనీ ఏమన్నా కొంచెం మనీ ఏదైనా ఇవ్వటం లాంటిది చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏం చేయలేము మరి. సో పెరిగినా మనం కొనుక్కోవాలి తప్పదు కదా. సో అన్ని రేట్లు పెరుగుతాయి. సో బంకులు చాలా ప్లేసెస్లో 40% పైన బంకులు క్లోజ్ అయినాయి అంటారు. నిజంగా మీరు చూసే ఏరియాలో కొన్ని బంకులు క్లోజ్ ఉన్నాయా? లేదు నడుస్తూనే నడుస్తూనే ఉన్నాయి. నేను చూసిన మట్టు మాత్రం ఎక్కడ క్లోజ్ లేదు. మీరేం చెప్తారండి? పెట్రోల్ యుద్ధం నడుస్తూ ఉంది, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అంటారా పెరగమంటారా? మన దగ్గర పెరుగుతాయి. పెరిగినా జనాలు పెట్రోల్కి అలవాటు పడిపోయారు కాబట్టి రేట్ ఎక్కువైనా నడుపుతారే. కానీ ముందుకి బ్యాటరీ వెహికల్స్ ఇవన్నీ కొద్దిగా స్పీడ్ అందుకుంటాయి. అన్ని ఏరియాస్లో బంకులు కనపడుతున్నాయి మీకు? కనబడు. ఇక్కడ ఏం క్లోజ్ అవ్వలేదు. ఇంకా అవ్వలేదు. ఒకవేళ రేట్లు పెరిగితే మీ నిత్యావసర సరుకుల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రభావం పడుతుంది, మరి తప్పదు కదా. ఎలా మరి మీకు ఇచ్చే జీతానికి ఇవన్నీ ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో? కొద్ది రోజులు కోవిడ్ వస్తే ఎలాగ ఉంటాం ఈ టైప్లో, ఇప్పుడు అలాగే అడ్జస్ట్ అవుతాం. రైట్, ప్రస్తుతం ఉన్న బంకులో మాత్రం నిల్వలు బాగాలే ఉన్నాయంటా ఉన్నారు. అండ్ కొంతమందిని వినియోగదారులందరినీ కూడా కొన్ని క్వశ్చన్స్ చేయడంతో వారు చెప్పిన మాటలు ఒకటే, మేము చూసినంత మేరకు బంక్స్ అన్నీ కూడా ఓపెనే ఉన్నాయి. ఒకవేళ పెట్రోల్ రేట్లు పెరిగినా కూడా కొనక తప్పదు. కరోనా టైంలో ఎలాగైతే ఫేస్ చేసామో ఇప్పుడు కూడా అలాగే ఫేస్ చేయక తప్పదంటా ఉన్నారు. మరి ఇంకొన్ని బంకులు చూద్దాం, వేరే బంక్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉన్నాయో, వాటి పరిస్థితి కూడా చూద్దాం రండి. రైట్, ప్రస్తుతం మనం మరొక బంకులో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న అన్ని బంక్స్లో అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇండియన్ ఆయిల్ తర్వాత హెచ్పి బంక్లో కొంత మేరకు షార్టేజ్ ఉందంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి హెచ్పి బంక్లోనే ఉన్నాం మనం ప్రస్తుతం. మరి హిందుస్థాన్ పెట్రోలియంలో ఎలాంటి సేల్స్ ఉన్నాయి, మరి రేట్ల ప్రకారం ఏంటి, మరి యుద్ధం కారణంగా రేట్లు నిజంగానే పెరుగుతాయా, ప్రజలు ఏమనుకుంటున్నారో, మరి ఈ బంక్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. అది కంపల్సరీ డైలీ యూజ్ కావాలి కదా, ఇక రొటీనే. ఇంకా పెరిగినా పర్లేదంట, ఒక 2 days తర్వాత అలవాటు అయిపోతుంది అంతే, ఇంకేం చేయలేము దానికి. ఒక పెట్రోల్ రేట్ పెరిగితే అన్నిటి మీద పడే ఇంపాక్ట్ అవకాశం ఉంది, అన్ని వస్తువుల మీద పడుతుంది. కంపల్సరీ పడుతుంది, కంపల్సరీ అన్ని 100% కంపల్సరీ అన్ని దాని మీద ఇంపాక్ట్ పడుతుంది.
మరి ఎలా సెట్ చేసుకుందాం అనుకుంటారు? అంటే మన జీతానికి మనం రోజువారీ కొన్ని ఖర్చులు రాసి పెట్టుకుంటా ఉంటాం, మరి పెరిగే ఖర్చు అదనంగా అన్నిటి మీద పడుతుంది. మరి కొంచెం బ్యాలెన్స్ చేసుకొని మనమే కొంచెం ప్రాపర్గా చూసుకోవాలి అంతే. సిటీలో 40% పైన బంకులు క్లోజ్ అయిపోతా ఉన్నాయి, పెట్రోల్ షార్టేజ్ ఉంది అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. చూసారా వార్తలు, నిజం అనుకుంటున్నారా? మనకు అంత ఐడియా లేదు బ్రదర్. మీరు చూసినంత వరకు బంక్స్ అన్ని ఓపెన్ ఉన్నాయా? ఓపెనే ఉన్నాయి, అన్ని ఏరియాలో ఓపెన్ ఉన్నాయి. మీరు వంట గ్యాస్ గురించి ఏం చెప్తారు? మీకు అది కూడా వంట గ్యాస్కి ఆల్టర్నేట్ వేరే వెతుక్కోవాలి అంతే, ఇంకేం చేయలేము దానికి. బంకులు క్లోజ్ అయితే అంటారు, క్లోజ్ కావు, రేట్ అయితే పెరుగుతుంది అనుకుంటారు అంతేగాని చాలా మంది కూడా బంకులు క్లోజ్ అయిపోతాయేమో, 40% పైన క్లోజ్ అయినాయి అంటారు, భయపడతారు. నిజంగా క్లోజ్ అయితే స్టాక్ ఏం అవతలేదు, స్టాక్ ఎక్కువ వస్తలేదు. అంటే వస్తలేదా మీకు, లేకపోతే సేల్ అవ్వట్లేదా? అంటే స్టాక్ ఇస్తలేదు, అంత సేల్ అవుతుంది. కాకపోతే అప్పటిలేక లోడ్లు అయితే లోడ్ వస్తలేవు, టైంకి లోడ్లు వస్తలేవు అంతే. అంటే గతంలో రోజుకి ఎన్ని లోడ్స్ వచ్చేది, ఇప్పుడు ఎలా ఎన్ని వస్తుంది? తక్కువ వస్తుంది. ఇప్పుడు డేలో ఒకటి వచ్చేది, ఇప్పుడు డే బై వస్తుంది. 18 కిలోట్లు ఇచ్చేది, ఇప్పుడు మామూలుగా 12-14 అవుతుంది. అంటే వాళ్ళకి ఆడ ఏమో ప్రాబ్లం ఉన్నదో ఏమో తెలియదు. మ్యాక్సిమం పెరగకుండా చూసుకుంటున్నారండి సెంట్రల్ గవర్నమెంట్. అన్ని దేశాల్లో పెరిగినా మన దేశంలో ఇంతవరకు పెంచలేదు. ఖచ్చితంగా ఇది మనకి ప్లస్ పాయింటే. ఏ దేశానికి ఇబ్బంది వచ్చినా మన దేశానికి రష్యా నుంచి ఆయిల్ తెప్పిస్తున్నారు, మ్యాక్సిమం షార్టేజ్ లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి పెరగవనే అనుకుంటున్నాం, యుద్ధం కూడా ఆగిపోవచ్చు అనుకుంటున్నాం. అది ఒకవేళ చాలా వరకు బంకులలో షార్టేజ్ ఉంది, దొరకట్లేదు, బంక్స్ క్లోజ్ అయినాయి అంటా ఉన్నారు. మరి మీరు చూసినంత మేరకు బంక్స్ అన్ని ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయి ఏమన్నా? అన్ని బంక్స్ ఓపెన్గానే ఉన్నాయండి, ఎక్కడ అయితే క్లోజ్ లేవు. పెట్రోల్ మ్యాక్సిమం, స్పీడ్ ఆయిల్ మాత్రం కొంచెం 3 రూపీస్ 4 రూపీస్ పెరిగి అమ్ముతున్నారు. బంక్స్ అయితే అన్నీ రన్నింగ్లోనే ఉన్నాయి, ఇంతవరకు అయితే మాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు. రైట్, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్న ప్రకారం హెచ్పి పెట్రోల్ బంక్లో నిజానికి కొంత మేరకు షార్టేజ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ హెచ్పి పెట్రోల్ బంక్స్కి ఆ ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో, ఆయిల్ తీసుకొచ్చే ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో అవి డైలీ ఒక ట్యాంకర్ వచ్చేదంట ఈ పెట్రోల్ బంక్కి. కానీ ఇప్పుడు డే బై డే మనకు వాటర్ కాక డే బై డే వచ్చినట్టు ఇప్పుడు డే బై డే వస్తూ ఉందంట. కొంత మేరకు షార్టేజ్ ఉందంటే తెలుస్తూ ఉంది. కానీ పెట్రోల్ రేట్ మాత్రం అలాగే ఉన్నాయి. కానీ పవర్ పెట్రోల్ ఏదైతే ఉంటుందో అవి 2 రూపాయల నుంచి 3 రూపాయలు పెరిగిందంటా ఉన్నారు. కానీ నార్మల్ పెట్రోల్ మాత్రం అదే రేట్ కొనసాగుతూ ఉంది. మరి చూద్దాం మరి మిగతా బంకుల పరిస్థితి ఎలా ఉందో అసలు అది కూడా చూద్దాం. రైట్, మనం ప్రస్తుతం భారత్ పెట్రోలియం బంక్లో ఉన్నాం. మరి ఇటు ఇండియన్ ఆయిల్, హెచ్పి, ఇప్పుడు భారత్ పెట్రోల్ బంక్. ఇండియన్ ఆయిల్లో యథావిధిగా స్టాక్ ఉందంటా ఉన్నారు. కానీ హెచ్పికి కొంత మేరకు షార్టేజ్ అయితే వస్తూ ఉంది బంకుకి. మరి ఇప్పుడు భారత్ పెట్రోల్ బంక్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి వెళ్ళి చూద్దాం. షార్టేజ్ అయితే ఏం లేదు, వస్తుంది మనకి డే బై డే, రోజు వస్తుంది. ఎస్, ప్రజెంట్ అయితే హైదరాబాద్లో అన్ని బంక్స్ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా అన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి, యథావిధిగా నడుస్తూ ఉన్నాయి. కేవలం పవర్ పెట్రోల్ ఒక్కటే, ఏదైతే మనం కొన్ని బైక్స్కి కానీ కొన్ని వాహనాలకి పవర్ పెట్రోల్ వాడుతూ ఉంటాం. అలాంటి పవర్ పెట్రోల్ 2 నుంచి 3 రూపాయలు పెరిగాయి. కానీ మిగతా పెట్రోల్ రేట్స్ అన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. మనం ప్రస్తుతం డిజిటల్ మీటర్లో చూస్తూ ఉన్నాం. పర్ లీటర్ ఈ రోజుకి భారత్ పెట్రోల్ బంక్లో 107 రూపాయల 46 పైసలుగా నమోదైంది. ప్రస్తుతానికైతే అన్ని బంక్లలో మనం చూస్తున్నాం, డెన్సిటీ కావచ్చు అన్నీ కూడా యథావిధిగా రోజువారికి ఎలా సాగుతాయో అలాగే సాగుతూ ఉన్నాయి. రేట్లన్నీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి హెచ్చు తగ్గులు లేవంటూ కూడా చెప్తూ ఉన్నారు బంక్ యజమానులు. కొంత మేరకు హెచ్పి పెట్రోల్ బంక్కి కొంత షార్టేజ్, అంటే బంకులు నడుస్తూనే ఉన్నాయి. కానీ వారికి వచ్చే ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూగా రోజు రాకుండా రోజు విడిచి ఒక రోజు తర్వాత ఒక రోజు వస్తూ ఉన్నాయంట. కానీ హైదరాబాద్ వాసులరా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. యుద్ధం కారణంగా బంక్స్ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. 40% పైగా పెట్రోల్ బంకులు అన్నీ కూడా మూతపడ్డాయి అనే వార్త అవాస్తవం. ఆర్టీవీ అన్ని బంకులో తిరగడం జరిగింది, అంతా కూడా చెక్ చేయడం జరిగింది. అన్ని రేట్స్ అదే విధంగా ఉన్నాయి, అన్ని బంక్స్ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో యుద్ధం కూడా ముగిసి యథావిధి స్థానానికి వచ్చే ఉంది. కొన్ని రోజులు మనం కరోనా టైంలో ఎలా అయితే ఇబ్బందులు పడ్డామో అలా కొన్ని రోజులు ఓపిక పడితే కనుక ఇవన్నీ కూడా నార్మల్ అయిపోతాయి. సో చూస్తున్న మీరు వార్తలు, కొంతమంది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసే వార్తలు నమ్మకండి. వాస్తవానికి బయట అంతా కూడా బంక్స్ అన్నీ కూడా ఓపెనే ఉన్నాయంటూ కూడా తెలియజేయడం కోసం ఈ ఆర్టీవీ ఈ గ్రౌండ్ రియాలిటీలో మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్.